ప్రొడ్యూసర్. ఏ సినిమాకి ప్రొడ్యూసర్‌గా చేశాడో ఎవడికి తెలీదు గానీ, నోటికొచ్చింది వాగుతుంటాడు. ఎలా పడితే అలా. కాంటెక్స్ట్ లేదు, కంటెంట్ గూడా తెలీదు. అవగాహన లేకుండా ఏది పడితే అది వాగుతుంటాడు. ఇతను మొన్న 'జానీ మాస్టర్' కేస్‌లో ఒక డిబేట్‌లో కూర్చున్నాడు. జానీ మాస్టర్ నిజం ఒప్పుకున్నాడంటే, అదే డిబేట్‌లో మరి పవన్ కళ్యాణ్ విషయాలు బయటికి తీసి, పవన్ కళ్యాణ్‌కి కూడా ఒక హీరోయిన్ బయటికొచ్చేసి పవన్ కళ్యాణ్ మీద కంప్లైంట్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ గిఫ్ట్లు ఇస్తాడని లొంగ తీసుకునేకి ట్రై చేశాడని. ఆ హీరోయిన్ పేరు పార్వతి మెల్టన్ అని కూడా డైరెక్ట్‌గా ఓపెన్‌గా ఇంటర్వ్యూలోనే చెప్పాడు. అసలు బుద్ధుందో లేదో తెలీదు. ఎలా చెప్తాడు అంత పెద్ద హీరో, ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం, మొత్తం దేశమంతా పవన్ కళ్యాణ్‌ని ఇప్పుడు చూస్తుంది ఒక ఇష్యూలో. అలాంటప్పుడు అలాంటి మాటలు ఎలా మాట్లాడతాడు? అలానే సమంత గురించి కూడా, సమంత కెరియర్ అయిపోయిందని ఒకప్పుడు అన్నాడు. కానీ సమంత చాలా గట్టిగా కౌంటర్ ఇచ్చింది. నా కెరీర్ అయిపోయిందని చెప్పడానికి నువ్వెవడని. అలానే సమంత కూడా చాలా హ్యూజ్ కంబ్యాకే ఇచ్చింది చేసిన సినిమాలతో. పవన్ అభిమానులు మాత్రం ఇది చాలా కోపంతో ఉన్నారు ఈ విషయం మీద. ఇది కూడా కత్తి మహేష్ లాగా పబ్లిసిటీ స్టంటే అంటున్నారు. కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ వాడుకొని సెలబ్రిటీ అయిన విషయం అందరికీ తెలిసిందే. అలానే చాలామంది కూడా ట్రై చేశారు పవన్ కళ్యాణ్ మీద డిబేట్లు పెడదాం, పవన్ కళ్యాణ్ని తిడదాం, అలానే పైకి వద్దామని. ఇప్పుడు ఈయన చిట్టి బాబు కూడా రెడీ అయ్యాడు అలానే చేద్దామని. మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇతన్ని ఏమనుకుంటారో తెలీదు. మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్స్లో అయితే తెలపండి.